నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. ప్రస్తుతానికైతే ఫ్లోరోసిస్ కి తెలంగాణ రాష్ట్రంలో చిరునామాగా చెప్పుకునే నల్గొండ డిస్టిక్ లో మనం ఉన్నాం మిత్రులారా. మరి నల్గొండ డిస్టిక్ లో వాస్తవంగా తాగునీరుకి సాగునీరుకి ఇటు నిరుద్యోగుల బాధలకి వాస్తవంగా నల్గొండ డిస్టిక్ ఎంత రేటుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి నిజంగా పార్లమెంట్ ఎన్నికలకి తెలంగాణ రాష్ట్రం రంగం సిద్ధం చేసింది. అటు వివిధ రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకి రంగాలు సిద్ధమైపోయినాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ నుండి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుండి రఘువీర్ రెడ్డి, ఇటు బీజేపీ నుండి సైదిరెడ్డి పోటీ పడతా ఉన్నారు. మరి వాస్తవంగా మిత్రులారా చూస్తే నల్గొండ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్ కి పట్టం కట్టాలనుకుంటున్నారా, లేక వేరే పార్టీని ఏమైనా చూస్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా, మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవంగా మిత్రులారా, ఈ ఎంపీ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈ ఎన్నికలు వాస్తవంగా కాంగ్రెస్ కి బీజేపీకి డి అంటే డి అన్నట్టుగా కొనసాగే పరిస్థితులు అయితే చాలా కీలకంగా కనబడతా ఉన్నాయి. మరి నల్గొండకు సంబంధించిన ఓటర్లతో నేను మాట్లాడి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏ రకంగా ఉంది, మరి ఏ పార్టీ గెలిస్తే ఈ నల్గొండ పరిధిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది అని వాళ్ళు ఆలోచన వ్యక్తం చేస్తా ఉన్నారో నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. సో నల్గొండలో ఇంకో యువకుడు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేస్తా. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న నీ పేరు? మొహమ్మద్ రియాన్. ఏం చేస్తావు అన్న? నాకైతే ఇంకా వెళ్ళాను, ఖాళీ ఇంకా పండుగ బాగుంది. చదువుకోలేదను? ఇంకా చదువు అంటే ఇంకా వెళ్ళాను, ఇంకా ఇంటర్ అయ్యాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయింది. తర్వాత ఏం చదువుకోలేదా? తర్వాత ఏం చదువుకోలేను. ఓకే, ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుండి కృష్ణారెడ్డి, బీజేపీ నుండి సైదిరెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. మరి ఊరికి ఇస్తావు ఓటు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో? అన్న ఇంకా మాకంటే ఓటు అయితే అవసరం. ఇంకా మా ఇంట్లో ఇంకా మా వాళ్ళు కొంచెం ఇంకా ఉన్నోళ్ళు లేరు, ఇంకా వాళ్ళకి కొంచెం ఇవ్వాలి పైసలు. వాళ్ళ ఇల్లు బాగాలేదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇంకా మనకి ఇంకా ఎవరు నచ్చితే ఇంకా వాళ్ళకి వేస్తాను నా ఓటు. ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తా. ఇంకా మన ఇంట్లో మనకి ఇంట్లో ఏమో ఉన్నాయి ఇంకా బాధ్యతలు అలాంటివి ఇంకా మొత్తం చేస్తే ఇంకా చూసి వాళ్ళకి వేస్తా, ఎవరైనా వెళ్ళి. సో నీ ఫ్యామిలీకి ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తాను అంతే. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏ పార్టీ మంచి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేస్తుంది? మన పార్టీలో అయితే వచ్చేది ఇంకా బీజేపీ అనే వెళ్ళేది, ఇంకా వచ్చేది ఇంకా టీఆర్ఎస్ అనే వెళ్ళేది. పార్టీలో టీఆర్ఎస్ కేసీఆర్. నువ్వు చెప్పే నేను కేసీఆర్ కి వస్తాను. కేసీఆర్. సో వాస్తవంగా బాపు ఈ నల్గొండ నువ్వు మాట్లాడియండి, ఎందుకంటే ఈ నల్గొండ జిల్లాలో వాస్తవంగా ఫ్లోరోసిస్ కు సంబంధించిన సమస్యలు కీలకంగా ఉంటాయి. తాగునీరులో సమస్య ఉంది, త్రాగునీరులో సమస్య ఉంది, ఇటు నిరుద్యోగుల బాధలు ఉన్నాయి. మరి ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మరి ఈ ప్రాంతంలో సరైన పద్ధతిలో వ్యవహారం చేయలేదు, ఎవరికి న్యాయం చేయలేదు అని చెప్పేసి ఇటు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. మీరేమో కేసీఆర్ కు ఓటేస్తా అంటున్నారు. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ సరైన పద్ధతిలో న్యాయం చేస్తారంటారా? ఆయన టీఆర్ఎస్ కేసీఆర్ సారు చాలా ఆదుకున్నారు, చాలా మంచి హెల్ప్ చేసినారు. మన కేటీఆర్ కేసీఆర్ చాలా మంచోళ్ళు, వాళ్ళు దేవుళ్ళ లెక్క నేను ఒప్పుకుంటున్నా. నేను టీఆర్ఎస్ కే ఓటేస్తా, నా ఓటు మొత్తం టీఆర్ఎస్ కే వేస్తా. సో మొన్న వాస్తవంగా లిక్కర్ స్కీమ్ లో కవితని అరెస్ట్ చేసినాం అవును అని అంటున్నారు కదా. ప్రపంచం ఉంది, దునియా అంటారు, దునియా అంటే దునియా నమ్ముతారా? నమ్మరు. టీఆర్ఎస్ కేసీఆర్ సారు నాకు మంచిగా హెల్ప్ చేసినారు. మీకు చేసినా కేసీఆర్ హెల్ప్ చేసినా? హెల్ప్ చేసిన సారు కేటీఆర్ సారు కేసీఆర్. మన కంచర్ల భూపాలరెడ్డి సారు, భూపాలరెడ్డి సార్ కాడ కూడా పోయినా నాకు ఆదుకున్నారు సారు, మంచిగా చూసినారు. మన భాస్కర్ రావు ఎమ్మెల్యే, మిర్యాలు కూడా ఎమ్మెల్యే సార్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేసినారు. నేను టీఆర్ఎస్ పార్టీ. నేను మన కేసీఆర్ సారు పేదోళ్ళకి మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఏంది ఇది ఆధార్ కార్డు బస్ ఫ్రీ కాంగ్రెస్ అని అంటున్నారు. ఆధార్ కార్డులో ఆడోళ్ళకి బస్ ఫ్రీ అంటున్నారు. కరెంట్ ఇస్తున్నారు, కరెంట్ సగం తీస్తున్నారు, సగం తీసేస్తున్నారు. కరెంట్ లేదు, కరెంట్ ఉంటలేదు. కరెంట్ ఫ్రీ అన్నారు, కరెంట్ ఉంటలేదు, ఏముంటలేదు. నేను నా 100 రోజులు కూడా కాలేదు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము అధికారంలోకి వచ్చి ఇంకా సంపూర్ణంగా టైం కూడా కాలేదు, ఇప్పుడే అన్ని హామీలు నెరవేర్చాలంటే ఎట్లా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు అంటారు మనం గెలవాలి అని, వాళ్ళు చేయాలి అని. 100 మంది వాళ్ళ మాటలు అంటారు, కానీ మనం నమ్మొద్దు.
మన నాకు ఏంటంటే మన కేసీఆర్ సారు పేదల్లో అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఉంటే షాదీ ముబారక్ ఇచ్చినాడు, షాదీ ముబారక్ ఇచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు, వాటర్ ఇచ్చినాడు, మంచి చెడు మొత్తం పేదలకు చూసినాడు. నేను టిఆర్ఎస్ పార్టీ, నేను టిఆర్ఎస్ కే ఓటేస్తాను. సో మొత్తానికి బాబు ఏమంటున్నాడు అంటే కేసీఆర్ మాకు న్యాయం చేసిండు, నాకు సాయం చేసి అంతేనా? ఈయనకు సాయం చేసిండట కేసీఆర్, భూపాల్ రెడ్డి కూడా సాయం చేసిండట ఈ పెద్ద మనిషికి. సో ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీలో కవితను అరెస్ట్ చేయడం అంత డమ్మియా, టోటల్ తప్పు అంటావు? వేస్ట్ 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 ముచ్చట కవితను అరెస్ట్ చేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ, నేను బీఆర్ఎస్ కే ఓటేస్తా అంటున్నాడు. నీ పేరే? నా పేరు మొహమ్మద్ షాహిద్ అలీ, నల్గొండ పాత చౌరస్తా 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఓకే, మొత్తానికి బీఆర్ఎస్ ఓటేస్తావు? టీఆర్ఎస్ కే ఇస్తా. రైట్. ఎవరైనా రాని, ఎంత మంది ఉన్నారు, ఎవరైనా రాని, నేను టీఆర్ఎస్ కి ఓటు గుత్తా. తగ్గేదే లేదు. కేసీఆర్ నా దేవుడు, నేను ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ.